అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నా ప్రాణం నీకోసం' ఎపిసోడ్ నంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ అమ్మాయి వెళ్ళిన కొద్దిసేపటికి లోపలికొచ్చిన అభి రుద్రాన్ని చూస్తూ ఏంటంట పాప బాధ ఓ తిప్పుకుంటూ వచ్చింది. వెళ్ళేటప్పుడు మాడిపోయిన దోసలా అయ్యింది. ఏంటి విషయం అంటాడు అభి. ఏముంది అందరిలాగే తను వాళ్ళ నాన్నని అడ్డు పెట్టుకుని నాతో ఫ్రెండ్స్ అంటూ తిరిగి నన్ను బుట్టలో వేయాలని ప్లాను. ఓ పాపం తెలీదు కదా పాపకి ఇక్కడున్నది రుద్ర అని అంటూ నవ్వుతాడు అభి. అమ్మాయిలందరికీ నువ్వే కావాలి పాడి చేస్తారు. వాళ్ళకు కావాల్సింది నేను కాదు నా వెనుక ఉన్న ఆస్తి అంటాడు రుద్ర. అది కూడా అనుకో. మా చెల్లి దొరికే వరకు ఈ తిప్పలు తప్పవు నీకు. తాను వచ్చే వరకు ఇలాంటి పాపలు వస్తూనే ఉంటారు నిన్ను బుట్టలో వేయటానికి అన్నాడు అభి. నా సంగతి పక్కన పెట్టు. తమరి సంగతి ఏంటి అని చైర్లో వెనక్కి వాలి చైర్లో ఊగుతూ అభిని చూస్తూ కళ్ళెగరేస్తాడు. నా సంగతి ఏంటి నాదేముంది నేను వెళ్తున్నా అని తడబడుతూ వెళ్తుంటే మూసుకొని కూర్చుని నేను అడిగిన దానికి జవాబు చెప్పు. పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని డైరెక్ట్గా అడిగేస్తాడు. నాకెవరు పిల్లనిస్తారు చేసుకోవటానికి? నాకెవరున్నారో చెప్పు. ఐఎమ్ ఆర్ఫాన్ అన్న నెక్స్ట్ మినిట్ అభి తల మీద దెబ్బ పడుతుంది. అభి అలా అనేసరికి కోపం వచ్చిన రుద్ర పెన్ తీసి ఫట్టమని అభి మీదికి విసురుతాడు. అబ్బా అలా కొట్టవేంట్రా అంటూ కొట్టిన చోట రుద్దుకుంటాడు అభి. కొట్టినందుకు సంతోషించు. తన్నాలు నిన్ను అడ్డం చెత్తంతా వాగుతున్నావు ఈడియట్ అని కోపంగా చూస్తుంటే అభి నవ్వుతూ నిజమే కదా, ఎవరూ లేని నన్ను నువ్వు చూసుకున్నావు. నువ్వే నాకు అన్నీ, నాకంటూ ఉన్నది నువ్వే కదా అంటాడు అభి. కళ్ళు చిన్నవి చేసి చాలా ఎక్కువైంది. నోటికి తాళం వేయి, లేదంటే నేను వేస్తాను. నేను వేస్తే మళ్ళీ నోట్లో నుండి ఒక్క మాట కూడా బయటికి రాదు చెప్తున్నా అని పేపర్ అభి మొహం మీద విసిరి వెళ్ళి స్వీటీని కాలేజ్ నుండి తీసుకురా, నాకు చిన్న వర్క్ ఉంది, అది చూసుకొని ఇంటికి వచ్చేస్తా అని చెప్పి కార్ కీస్ తీసుకొని వెళ్తాడు. అభి తల పట్టుకొని వీడు కావాలని చెప్తున్నాడో నార్మల్గా చెప్తున్నాడో తెలిసి చావటం లేదు. ఈ మధ్య స్వీటీ పనులన్నీ నాకే చెప్తున్నాడు. అదేమో వెళ్తే మీద పడిపోయి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇద్దరు అన్న చెల్లెళ్ళు నాతో ఆడుకుంటున్నారు కదరా అని స్వీటీ కోసం కాలేజ్కి వెళ్తాడు. కాలేజ్కి వెళ్ళి స్వీటీకి కాల్ చేస్తాడు. కానీ తను లిఫ్ట్ చేయదు. ఇదేంటి కాల్ లిఫ్ట్ చేయటం లేదు, ఎక్కడుందో క్లాస్లో అని ఇక చేసేదేం లేక లోపలికి వెళ్తాడు. చుట్టూ తన కోసం చూస్తూ వెళ్తుంటే ఒక దగ్గర చెట్టు కింద కూర్చొని ఒక అబ్బాయితో ఏదో మాట్లాడుతూ పడి నవ్వుతుంటే ఆ అబ్బాయి కూడా నవ్వుతూ స్వీటీ మీద చెయ్యేసి మాట్లాడుతుండటం చూసి పిచ్చి కోపం వస్తుంది అభికి. మళ్ళీ ఫోన్ చేస్తాడు. స్వీటీ లిఫ్ట్ చేయకుండా అతనితో మాట్లాడుతూనే ఉంది. స్వీటీ అతనితో అంత క్లోజ్గా ఉండటం, ఆ అబ్బాయి స్వీటీ మీద చేయి వేయటం, స్వీటీ అతనితో అంత చనువుగా ఉండటం అభి చూడలేకపోతున్నాడు. కోపం తారస్థాయికి వచ్చి పెద్ద పెద్ద అడుగులు వేసి స్వీటీ దగ్గరికి వెళ్ళి తన రెక్క పట్టి మీదికి లేపి ఆ అబ్బాయి వైపు సీరియస్గా ఒక్క చూపు చూస్తాడు. స్వీటీని దగ్గరికి లాక్కొని ఆ ఒక్క చూపులోనే స్వీటీని టచ్ చేస్తే చంపుతా, తను నాది అన్నట్టు మీనింగ్ వచ్చేలా ఉంది. ఎర్రటి కళ్ళతో స్వీటీని చూసి చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళి కారులో పడేస్తాడు. స్వీటీ అరుస్తున్నా పట్టించుకోకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తుంటాడు. అభి నిన్నే, ఎందుకు నన్ను లాక్కొచ్చావు? కార్ ఆపు. అతను నా ఫ్రెండ్, అలా మధ్యలో నన్ను తీసుకొస్తే అతను ఏమనుకుంటాడు చెప్పు, తను ఫీల్ అవ్వడా అని అరుస్తుంటే ఒక్కసారిగా కారాపి ఉరిమే కళ్ళతో స్వీటీని చూస్తూ స్వీటీ బుగ్గలు గట్టిగా ఒత్తి పట్టుకొని ఏంటే వాడు ఫీల్ అయ్యేది? వాడు ఫీల్ అయితే నీకేంటి బోడి? పెద్ద అరుస్తున్నావు వాడి కోసం? నేను ఫోన్ చేస్తున్నా కూడా పట్టించుకోకుండా వాడితో ఏంటి ఈకలు పకపకలు? వాడేదో చెప్పటం, నువ్వేమో తెగ పల్లెకిలిస్తూ నవ్వటం. వాడు నిన్ను ముట్టుకుంటే నాకెంత మండుతుందో తెలుసా? ఇంకోసారి ఎవరితోనైనా మాట్లాడినట్టు చూడాలి చెప్తున్నా. నా చేతిలో తన్నులు మామూలుగా ఉండవు చెప్తున్నా అని సీరియస్గా వార్నింగ్ ఇస్తాడు. స్వీటీ వాడితో చనువుగా చూసేసరికి ఆ కోపం స్వీటీ మీద చూపిస్తాడు. అభి చేయి విసిరేసి ఏంట్రా ఏదో వార్నింగ్ ఇస్తున్నావు? నేను మాట్లాడితే నీకెందుకు? నేనెవరితో అయినా మాట్లాడతా, నీకు అనవసరం. అయినా నీకెందుకు నొప్పి? నేనెవరితోనైనా మాట్లాడితే చెప్పు, నీకెందుకు బాధ అని రెట్టించి గట్టిగా అడిగేసరికి అభికి కోపం వచ్చి నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది అన్నాడు. అదే ఎందుకు అని అడుగుతున్నా అని గట్టిగా అడిగేసరికి ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం,
నువ్వు నాకు మాత్రమే సొంతం. వేరే వాళ్ళు నాది ముట్టుకుంటే నాకు కోపం రాదా? నాది అనుకున్నది వాడేలా ముట్టుకుంటాడు అని గట్టిగా అరిచి కోపంలో తనేం చెప్పాడో చూసుకొని స్వీటీ వైపు చూస్తాడు. నవ్వుతూ ఎలా ఉంది అన్నట్టు కళ్ళెగరేస్తుంది. మొహం పక్కకు తిప్పేసి కారు దిగబోతుంటే అభి దిగకుండా లేచి అభి ఒళ్ళో కూర్చొని గట్టిగా హక్ చేసుకొని ఇప్పుడు కరెక్ట్ దారిలోకొచ్చాడు నా బంగారం. ఏంటేంటి ఇప్పుడు చెప్పు. నేనంటే ఇష్టం, నీకు మాత్రమే సొంతం. వావ్! వినటానికి ఎంత స్వీట్‌గా ఉందిరా. ఈ మాట కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. నేను వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉంటే కానీ అయ్యగారి నోటి నుండి బయటికి రాలేదు. ఇంత ప్రేమ పెట్టుకొని ఎందుకురా ఇన్నాళ్ళు నన్నేడిపించావు అని గట్టిగా హక్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది బాధ, ఆనందంతో. దొంగ మొహం. అంటే కావాలనే చేసావా ఇదంతా అని అడిగితే అభిని చూసి కన్ను కొట్టి లేకపోతే నువ్వు నోరు విప్పవు కదా అంది. స్వీతి వీపు మీద ఒక్కటేసి వెంటనే తన చుట్టూ చేతులు బిగించి నేను నీకు సరిపోన్రా, నీ స్టేటస్ వేరు, నా స్టేటస్ వేరు అని ఇంకా ఏదో చెప్పేలోపు అభిని మాట్లాడనివ్వకుండా అభి పెదాలని స్వీటీ పెదాలతో జత కలుపుతుంది. స్వీటీ నుండి అలాంటి చర్యని అసలు ఊహించని అభి షాక్తో బిగుసుకుపోతాడు. స్వీటీ ఇస్తున్న ముద్దుకి తేరుకొని తన ప్రాణానికి ప్రాణమైన ప్రియసఖి అంత ప్రేమతో ఇస్తున్న ముద్దుకి మనసంతా పరవశించి పులకరిస్తుంది. స్వీటీని మరింత దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఎంతసేపు సాగిందో వాళ్ళకే తెలీదు. ఇద్దరు ఊపిరి భారం అవుతున్న టైంలో పెదాలు వీడి దూరం జరిగి ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటారు. సిగ్గుతో అభిని చూడలేక అభి గుండెల్లో మొహం దాచుకొని నా ఊపిరి నీలో కలిసిపోయింది. నువ్వు నేను వేరు కాదురా, నువ్వు నా ప్రాణం అభి. నన్ను దూరం పెట్టి నన్ను బాధ పెట్టకు. అయినా నీకేం తక్కువ? ఎప్పుడు చూడు నేను నీకు సరిపోను, నీకు నేను కరెక్ట్ కాదు అంటావు. కొంపదీసి నువ్వు అబ్బాయివి కాదా? పెళ్ళికి సూట్ కావా ఏంటి అని ఐబ్రో రేస్ చేసి అడుగుతుంది. నీ ఎంకమ్మ, నిన్నిందాక ముద్దు పెట్టావు కదే, అర్థం కాలేదా నేను అబ్బాయినని? అబ్బాయినని పెట్టావా లేకపోతే ఇంకెవరు నన్ను పెట్టుకున్నావు అని తల మీద ఒక్కటేసి అది కాదుమా, నాకెవరూ లేరు కదా, నేనెవరో ఏంటో నాకే తెలీదు. నీకంటూ ఏ ఫ్యామిలీ ఇవ్వలేను నేను, అర్థం చేసుకో అన్నాడు. ఏంటి అర్థం చేసుకునేది? నీకెవరు లేరు అంటున్నావు, మాకెవరున్నారు చెప్పు. నాకన్నయ్య, అన్నయ్యకి నేను, అంతే. చూడు, ఇంకోసారి ఎవరు లేరు అని పిచ్చి సొల్లంతా వాగకు. నీకు మేము, మాకు నువ్వు, అంతే. ఈ జన్మకి నన్ను పెళ్లి చేసుకొని పుణ్యం కట్టుకోరా. అమ్మాయినయ్యుండి సిగ్గు విడిచి ఇలా అడుగుతున్నా అంటే అర్థం చేసుకో నువ్వంటే ఎంత పిచ్చో. నువ్వు ఊ అన్నా ఊ అన్నా ఈ జన్మకి నేనే నీ పెళ్ళాం. ఏమనుకున్నావు? నాకు ఇంకా తిక్కరేగితే ఆ తాళి నువ్వు నా మెల్లో కట్టడం కాదు, నేనే నీ మెల్లో కట్టేస్తా ఏమనుకున్నావో అని ముక్కు పిలుస్తూ చెప్తుంది. "హహ, అంత పని చేయకే బాబు అని స్వీట్ నుదుటిన ముద్దు పెట్టి సారీ ఇన్ని డేస్ కష్టపెట్టినందుకు. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలైనా నువ్వే నా పెళ్ళాం. ఈ రాక్షసే కావాలి అంటాడు స్వీటీని గట్టిగా హక్ చేసుకొని. నిజంగా అంటుంది. నిజమే చెప్తున్నా. థ్యాంక్స్ అభి. అన్నయ్యకి చెప్పి వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అభి ఓకే అన్నాడని తెగ ఉబ్బి తబ్బి అయిపోతుంటే హలో హలో, లేడీకి లేచిందే పరుగన్నట్టు ఏంటి ఆ తొందర? ఇంకా నువ్వు చదువుకోవాలి. నీ స్టడీస్ అయిపోయాక అప్పుడు చేసుకుందాం. అప్పటి వరకు బుద్ధిగా చదువుకో. లేదంటే నా చెల్లి చదువు పాడు చేశావని మీ అన్న మామూలుగా కుమ్మడు, పెళ్ళికి పనికి రాకుండా కొడతాడు. అంత సరదా నాకు లేదు బంగారం. బుద్ధిగా చదువుకో. పద ఇంటికి వెళ్దాం. మీ అన్న వెయిట్ చేస్తుంటాడక్కడ. ఓకే, బట్ నాకు ఐస్ క్రీమ్ కొనిపెట్టు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఐస్ క్రీమ్తో సెలబ్రేట్ చేసుకోవాలి అంటుంది. అలాగే అలాగే కొనిపెడతా పద అంటూ స్వీటీని తీసుకెళ్తాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఇండియాలో కాలేజ్ అయిపోవడంతో క్యాంటీన్ వచ్చి కూర్చుంటాడు ఆదిత్య. తన చుట్టూ మరో నలుగురు ఫ్రెండ్స్ వచ్చి చేరుతారు. ఆదిత్య ఫ్రెండ్స్ అయిన విక్కీ, షాను, సిద్ధు, అఖిల్ వీళ్ళంతా ఒక బ్యాచ్ అన్నమాట. ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఏదైనా షేర్ చేసుకుంటారు. అందరూ కలిసే ఉంటారు. కాలేజ్లో వీళ్ళ బ్యాచ్ ఫేమస్. అందరూ వచ్చి టేబుల్ చుట్టూ కూర్చొని కేక్ ఆర్డర్ ఇచ్చి వేదాతో చాటింగ్ చేస్తూ తనలో తాను నవ్వుతున్న ఆదిత్యాన్ని చూస్తున్న అఖిల్ మిగతా వాళ్ళకి సైగ చేస్తూ ఏంటి మనం చూస్తుంది మన ఆదిత్యనేనా అంటాడు అఖిల్. అలా అనేసరికి ఫోన్ పక్కన పెట్టి ఏంటి నా గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు ఆదిత్య అందరి వైపు చూస్తూ. అబ్బా,
ఇప్పటికైనా ఇక్కడ మేము ఒకళ్ళం ఉన్నామని గుర్తించావురా సామి. మొన్న హాలిడేస్ అయిపోయి వచ్చిన నుండి చాలా చేంజ్ కనిపిస్తుంది నీలో. నువ్వు హార్ట్‌ఫుల్‌గా నవ్వటం ఎప్పుడూ చూడలేదు. బట్ ఇప్పుడు నీ మొహంలో కొత్త కళ కనిపిస్తుంది. ఒక రకమైన వెలుగు కనిపిస్తుంది. ఏంటి విషయం? అంటాడు సిద్ధు. అవును. సిద్ధు చెప్పిందే నిజం. నేను కూడా అబ్జర్వ్ చేశాను అంటుంది షాను. వాళ్ళ మాటలు వింటూ విక్కీ వైపు చూసి ఇద్దరు నవ్వుకుంటారు. ఏంట్రా మేమిక్కడ అడుగుతుంటే మీ ఇద్దరు చూసుకొని నవ్వుకుంటున్నారు అంటాడు అఖిల్. అదంతా నా సిస్సు ప్రభావం అంటాడు విక్కీ. సిస్సా? తనెవరు అని అడుగుతారు అందరూ ఒకేసారి. విక్కీ అని విక్కీ వైపు సీరియస్గా చూసి చెప్పకు అని సైగ చేసి ఏం లేదురా వాడేదో వాగుతున్నాడు అంతే, మీరేం పట్టించుకోకండి అంటాడు ఆదిత్య. అబ్బచ్చా, మా దగ్గర కూడా దాచటం ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ మీరు? అవునులే, మాకెందుకు చెప్తారు, మేము నీ ఫ్రెండ్స్ కాదు, నీకేం కాదు కదా అని వెటకారమాడతాడు అఖిల్. అబ్బా అలా అనకురా బాబు, అలా ఏం లేదు. ఏదైనా ఉంటే చెప్పకుండా ఎందుకుంటాను చెప్పు. మరి చెప్పు, ఎవరు తను? మాకు కాబోయే చెల్లా అంటాడు సిద్ధు. చిన్న స్మైల్ ఇస్తాడు ఆదిత్య. ఓహో, మన ఆదిత్య బాబు ప్రేమలో పడ్డాడా? ఇదైతే పెద్ద వింతే. సైలెంట్ కిల్లర్ లాగా ఉండే నువ్వు ప్రేమలో పడ్డావంటే చాలా ఆశ్చర్యంగా ఉందిరా అంటుంది షాను. మీరు ఆశ్చర్యపోయినా అదే నిజం అంటాడు విక్కీ. మన బ్యాచ్లో ఫస్ట్ లవ్ నీదేరా అంటాడు అఖిల్. అసలు ఎవరమ్మాయి? మన కాలేజా? ఇక్కడేనా మా చెల్లిది? లేకపోతే హైదరాబాదా? ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా అని ఒకరి తర్వాత ఒకరు ప్రశ్నల వర్షం కురిపిస్తారు. అబ్బా ఆపండి బాబు నాయనో అని దండం పెట్టి ఆగండి, మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను అని వేద పరిచయం, వేదతో కలిసి ఉన్న మూమెంట్స్, పెళ్లిలో వేదాని ఎలా కలిశాడో, వేద ఎలా ఉంటుంది, తన అల్లరి గురించి మొత్తం చెప్తాడు. వేద గురించి చెప్పటం అంటే ఆదిత్య బాబుకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది కదా. చాలా ఓపికగా ఎక్సైట్ అవుతూ వేద గురించి చెప్తుంటే వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఏదో సినిమా స్టోరీ విన్నట్టు వింటున్నారు. అంతా చెప్పి అదన్నమాట. ఇంకా మేము ఫ్రెండ్స్. తన దృష్టిలో నేను తన బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చింది ఓపెన్ చేస్తే నా మనసులో ఏముందో తెలుస్తుంది. తను ఓపెన్ చేసిందో లేదో నాకు తెలీదు. ఓపెన్ చేసినా చేయకపోయినా కూడా మంచి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. నాకు ఉన్నట్టు తనకి కూడా నేనంటే ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తా. ప్రజెంట్ సైలెంట్గా ఉండాలి. మీరు కూడా తను రాగానే ఓ అని విషయం వాగితే నా చేతులు అయిపోతారు చెప్తున్నా. ఇంకా కొన్ని డేస్లో వస్తుంది. తను కూడా తనకి డాక్టర్ కావాలి అనే గోల్ ఉంది. సో దానికి ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాడు. అంతా విని తన గురించి చెప్తుంటే ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఉందిరా తనని, భలే బురుడి కొట్టించింది నిన్ను అని ఐస్ క్రీమ్ దగ్గర చేసింది తలుచుకుని నవ్వుతారు అందరూ. భైరవ్, మిత్రవింద నైస్ నైస్. ఇంతకీ మిత్రవింద ఎప్పుడొస్తుంది? ఒకసారి తన ఫోటో చూపించు అని అడిగితే వేద పిక్స్ చూపిస్తాడు. వావ్, మా చెల్లి సూపర్గా ఉందిరా అంటాడు సిద్ధు, అఖిల్ వాళ్ళు. దానికి దిష్టి పెట్టకండిరా అని నవ్వుతూ, ఎంత అందంగా ఉందో దాని మనసు కూడా అంతే అందంగా ఉంటుంది. షీ ఈజ్ మై లైఫ్ అంటాడు ఆదిత్య. అబ్బో, నా చెల్లిని ఒక్క మాట అననిచ్చేలా లేవు కదా అంటూ ఆదిత్యాన్ని చూసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా డేస్ గడుస్తున్నాయి. వేద ఇంట్లోనే ఉండి వాళ్ళమ్మతో టైం స్పెండ్ చేస్తూ నైట్ వాళ్ళ నాన్నతో అల్లరితో డేస్ చాలా తొందరగా గడిచిపోయాయి. తెల్లారితే వేద ఢిల్లీ వెళ్తుంది. వేద ఢిల్లీకి వెళ్లే ముందు రోజు తండ్రి ఒళ్ళో తల పెట్టుకుని తల్లి లగేజ్ సర్దుతుంటే అది పెట్టు ఇది పెట్టు అని ఆర్డర్ వేస్తుంది మన వేద పాప. చిత్తం మహారాణి గారు, తమరు మాత్రం హాయిగా పవలించండి అంటాడు వైదిక్ మరో బ్యాగ్ సర్దుతూ. రే చింపాంజీ, నువ్వు నాతో మాట్లాడకు అని మొహం తిప్పేస్తుంది. వాళ్ళ అన్న ఇన్ని రోజులు తనతో ఉండకుండా వర్క్ అంటూ వెళ్ళిపోయాడని వేద పాప అలిగిందన్నమాట. అబ్బా అలకపాన్పు దోగావే, నా చిట్టి చెల్లి వర్క్ వదిలేసి ఎలా రాని చెప్పు. అర్థం చేసుకోమా, నాకు మాత్రం ఉండదా నీతో ఉండాలని? చాలా ట్రై చేశాను రావటానికి, వాళ్ళు ఒప్పుకోకపోతే నేనేం చేయాలి చెప్పు అని అన్నాడు. అన్నీ ఒట్టి మాటలే, కహానీలు చెప్పకు. రావాలనుంటే ఎలా అయినా వస్తావు, మనసుంటే మార్గం ఉంటుంది పెద్ద ఆరిందలా చెప్తుంది. అబ్బా నిజమే బాబు, అమ్మా నువ్వైనా చెప్పు అంటాడు. మీ అన్న చెల్లెలు ఏమైనా చేసుకోండి, నన్ను అడగద్దు అంది వనజ. చాలాసేపు బ్రతిమాలితే అప్పుడు దిగింది అలకపాన్పు. అది కూడా బయటికి తీసుకొని వెళ్తాను అని చెప్తే. అబ్బా అమ్మా,
దీనినెవరు చేసుకుంటారో గాని పాపం మా బావ రోజూ దీని అలక తీర్చటంతోనే డే మొత్తం అయిపోతుంది. నెల రోజుల్లో జుట్టు మొత్తం ఊడేస్తుంది అంటాడు చెల్లి అలక తీర్చి నీరసం వచ్చిన వైదిక్. అలా అనేసరికి కొడుకు మాటలకి నవ్వుతుంది వనజ. వినోద్ గారు మాత్రం కొడుకు వీపు మీద ఒక్కటేసి, నా కూతురు బంగారం, దాన్ని చేసుకోవాలంటే పెట్టి పుట్టాలి అంటాడు. రూమ్ నుండి వస్తున్న వేద అన్న మాటలు విని పిచ్చి కోపంతో వచ్చి జుట్టు పీకుతుంది. ఒరేయ్, నన్నే అంటావా? వాడి జుట్టు కాదురా, నీ జుట్టు ఉడుతుంది ఇప్పుడు చూడు అని వైదిక్ జుట్టు పడుకొని అటు ఇటు రుబ్బురోలు రుబ్బినట్టు తిప్పుతుంది. ఓసే కోతి, నా జుట్టే బాబు, అసలే ఒక్కసారి కూడా పెళ్లి కాలేదు. ఇలా బట్టతలొస్తే నా మొహం కూడా చూడరే బాబు. నీకు సేవలు చేసి పెట్టడానికి వదిన వద్దా చెప్పు అంటాడు ఏడుపు మొహం వేసుకొని. కోపం చల్లారే వరకు జుట్టు పీకి పాకం పెట్టేస్తుంది. ఓసే రాక్షసి, నా కొడుకు జుట్టు వదులు అంటుంది వనజ. వైదిక్ జుట్టు వదిలేస్తుంది. హమ్మయ్య అనుకుంటాడు వైదిక్. తర్వాత తల్లి వైపు సీరియస్ లుక్ ఇచ్చి, ఇందాక నీ కొడుకు నన్ను అన్నప్పుడు మాత్రం హీ హీ అని పళ్ళన్నీ బయటపెట్టి నవ్వావు. ఇప్పుడు కొడుకు కంటే ఓ పొడుచుకొచ్చేసి సపోర్ట్ చేస్తున్నావు. నేనంటే నీకు ఇష్టం లేదు పో అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. తల్లి వైపు చూస్తూ తండ్రి మెడ చుట్టూ చేతులేసి అని మూతి తిప్పుతుంది. మా డాడీ నాకు సపోర్ట్ ఉన్నాడులే అన్నట్టు. అబ్బో, మిమ్మల్నే చూడాలి, నాకు లేడా నా కొడుకు అని కొడుకుని దగ్గరికి తీసుకుంటుంది వేదాన్ని ఉడికించటానికి. తల్లి అలా చేసేసరికి వేద పాపకి మండిపోతుంది. వేదాన్ని చూసి నవ్వుతూ, ఏదో మాడిపోయిన వాసన వస్తుందే, బాగా మండుతున్నట్టుంది అంటాడు వైదిక్ చెల్లిని చూస్తూ. చూడు డాడీ వాళ్ళనని తండ్రికి కంప్లైంట్ చేస్తుంది ఏడుస్తూ. పోనీలే తల్లి, వాళ్ళు అలాగే చేస్తారు, మనకు తెలీదా, నీకు నేనున్నాను కదా అంటూ కూతుర్ని ఓదారుస్తాడు. ఏంటి మీరు కూడా, అసలే నా బంగారం హాస్టల్కి వెళ్తుంది, పద బంగారం, నీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ కొనిస్తా అని కూతుర్ని తీసుకొని వెళ్తాడు. తను బయటికి వెళ్ళగానే వనజ కళ్ళల్లో నుండి నీళ్లు తన చెంపల మీదకి జారిపోతుంటే అది చూసిన వైదిక్, ఏంటి మమ్మీ ఇది అని తల్లి కన్నీళ్లు తుడుస్తూ, అదెక్కడికి వెళ్తుంది చెప్పు, అమెరికా వెళ్తుందా? ఢిల్లీనే కదా, ఒక ఫ్లైట్ ఎక్కితే అక్కడుంటాం. నువ్వు ఇలా ఏడిస్తే అది చూసి ఇంకా ఏడుస్తుంది. మనం దాన్ని ఏడిపిద్దామా చెప్పు? దానికి మనం ధైర్యం చెప్పాలి కానీ మనమే ఇలా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ఏడవటం అది కనుక చూస్తే మన మీద బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చుకుంటుంది అక్కడ. ఊరుకో అని తల్లిని ఊరుకోబెడతాడు. బైక్ కీస్ మర్చిపోయా అని వెనక్కొచ్చిన వేద తల్లి కన్నీళ్లు చూసి గుమ్మంలోనే ఆగిపోతుంది. సారీ మమ్మీ, నా గోల్ కోసం మిమ్మల్ని ఏడిపిస్తున్నా కదా, లవ్ యూ అని మనసులో అనుకొని కళ్ళు తుడుచుకొని మమ్మీ మమ్మీ అంటూ అరుస్తూ లోపలికి వెళ్ళి బైక్ కీస్ మర్చిపోయా అని తీసుకుంటుంది. కూతురు గొంతు విని కళ్ళు తుడుచుకుంటుంది వనజ. ఏంటి ఇద్దరు మేము వెళ్ళగానే మా మీద చాడీలు చెప్పుకుంటున్నారా అంటుంది వాళ్ళ మూడు మార్చటానికి. మారే, మాకు వేరే పని లేదు మరి, నాకు నా కొడుకుకి అని మూతి తిప్పుతుంటే, ఈ తిప్పే కదా మా డాడీని బుట్టల్లో వేసుకున్నావు అని కన్ను కొడుతుంది. కూతురు వేషాలు చూసి నిన్ను అని ఒక్కటిస్తుంది. అని అరుస్తూ వాళ్ళమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి లవ్ యూ వనజ డార్లింగ్ అంటూ బయటికి తుర్రుమంటుంది. వేదాన్ని చూసి వైదిక్ వనజ నవ్వుకుంటారు. తండ్రితో ఏంచక్క బైక్ మీద ఓ రౌండ్ వేసి ఐస్ క్రీమ్ పార్లర్ వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ, డాడీ సారీ అంది. ఎందుకురా? నా గోల్ కోసం మిమ్మల్ని ఏడిపిస్తున్నాను కదా. ఇందాక మనం బయటికి రాగానే మమ్మీ ఏడ్చేసింది. మీరు కూడా చెప్పటం లేదు కానీ మీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది. నాకు కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేదు కానీ అంటుంది. కూతురు తల నిమురుతూ, చూడు తల్లి, బాధ అయితే ఉంది, లేదు అని చెప్పటం లేదు. రోజు నిన్ను చూస్తే కానీ మాకు తెల్లారదు. ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను చాలా మిస్ అవుతాం. కానీ కొన్ని రోజులు అంతే. నువ్వు డాక్టర్ వై తిరిగి వస్తావు చూడు, అప్పుడు దీనికి 100 రెట్లు హ్యాపీగా ఉంటాం. నా కూతురు అని గర్వంగా ఫీల్ అవుతాం. నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు నీకు మేము తోడుగా ఉండలేం. ఏ ప్రాబ్లం వచ్చినా నీకు నువ్వు సాల్వ్ చేసుకునేలా ధైర్యంగా ఉండాలి అని కూతురికి చాలాసేపు ఎలా ఉండాలో ధైర్యం చెప్తాడు. తర్వాత వాళ్ళమ్మకి అన్నకి కూడా ప్యాక్ చేయించి తీసుకుని వెళ్తారు. ఆ రోజు నైట్ వాళ్ళ అమ్మ చేత్తో నాన్న చేత్తోనే తినిపించుకొని వాళ్ళ దగ్గరే పడుకుంటుంది. కూతుర్ని గుండెల మీద పడుకోబెట్టుకొని జోకొట్టి నిద్రపుచ్చుతాడు. అప్పటికే వినోద్ గారి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే భర్త బాధని అర్థం చేసుకుని కళ్ళు తుడిచి ఏడవకండి అన్నట్టు కళ్ళతోనే చెప్పి కూతురు తల నిమురుతుంది వనజ. రాత్రంతా కూతుర్ని చూస్తూ నిద్రకి కరువయ్యారు. మళ్ళీ రేపటి నుండి
కూతుర్ని చూసుకోలేమని. అక్కడ ఆదిత్య మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తెల్లారితే వేదాన్ని చూడొచ్చు అని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.